హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు పెట్టిన క్లెయిమ్స్ లో ఎవరికైనా అసలు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇంతకుముందు పెట్టిన వాళ్ళకి 3.0 మైగ్రేషన్ అయిన తర్వాత అప్లై చేసిన వారికి అసలు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, క్రెడిట్ ఒకేలా అప్రూవ్ అయితే కనుక ఎన్ని రోజుల్లో క్రెడిట్ అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మీకు వీడియోలో మీకు ఇండియా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లకి వెళ్ళే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఏ విధమైన సందేహం ఉన్నా లేదా ఏదైనా సలహా కావాలన్నా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. పేరు తెలిసి ఉంది మా వాట్సాప్ వీడియో కింద మీ డిస్క్రిప్షన్లో, అలాగే సిమ్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పటివరకు ఈ 3.0 మైగ్రేషన్ అయింది కదా వెబ్సైట్, అండ్ ఆ తర్వాత చాలా మంది క్లైమ్స్ పెట్టారు. అంతకుముందు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయితే ఎవరికైనా అప్రూవ్ అయిందా లేదా, అప్రూవ్ అయ్యే ముందు మనకి ఎట్లా స్టేటస్ చూపెడుతుంది, ఇంకా చాలాసార్లు చెప్పాను మీ దాని గురించి, అసలు అయిందా లేదా, ఎన్ని రోజుల్లో మనకి అమౌంట్ పడుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందే మీకు చెప్పాను. ఓకే, మీకు గనక మీరు ఇనిషియేట్ చేసి క్లైమ్ అనేది ఓకే, అది ఇక్కడ ది క్లైమ్ హ్యాస్ బిన్ ఫైనలీ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తే కనుక మీకు విత్ ఇన్ 4 days లో మీకు ఎట్లా స్టేటస్ లో చూపించిందంటే కాస్త వెయిట్ చేయండి. విత్ ఇన్ 7 days లోపే మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే అమౌంట్ పడిపోతుంది. అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 July 2026లో పెడితే ఇది 4 days లో నాకు ఇట్లా వచ్చింది ఫైనలీ అప్రూవ్డ్ అని చెప్పేసి. ఆఫ్టర్ నాకు ఇప్పుడు ఈ రోజు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది అనమాట. ఓకేనా, అకౌంట్ లో మనకంటే నియరెస్ట్ 7 days పడుతుంది. అయినా మనకి ఆ తర్వాత ఆగస్ట్ తర్వాత క్లెయిమ్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతాయి. ఒక రోజులో అప్రూవ్ అయ్యి అండ్ ఆఫ్టర్ 2 days తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ వెయిట్ చేయండి. ఓకేనా, ప్రస్తుతానికైతే క్లెయిమ్స్ అనేవి దశల వారీగా అందరూ అవుతున్నాయి. చాలా మంది అయితే నన్ను అంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తారనమాట. సార్ మీరు పెట్టిన క్లెయిమ్స్ ఎట్లా నాకు అప్రూవ్ అయింది చాలా మంది పెట్టారనమాట. ఓకేనా, నేను పెట్టిన చాలా క్లెయిమ్స్ లో ఓకేనా 90% ఏంటంటే అప్రూవ్ అయిపోయి చాలా మందికి అమౌంట్ కూడా పడిపోయింది అనమాట. ఓకేనా, ఇంత ముందు పెట్టిన వాళ్ళకి కూడా అమౌంట్లు పడ్డాయి అనమాట. బట్ అర్హత బట్టే ఉంటుంది అనమాట. 75% రూల్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకేనా మనకి అమౌంట్స్ అయితే ఇక్కడ సెటిల్ అవుతున్నాయి. అయితే చాలా మంది సార్ నేను ఇట్లాగా అమౌంట్ పెట్టాను, నాకు అక్కడ షో చేస్తుంది ఇంత అమౌంట్ ఎలిజిబుల్ అని చెప్పి షో చేస్తుంది కదా, ఆ అమౌంట్ పెట్టేస్తే మొత్తం అవుద్దా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో పైసలతో సహా మీరు ఎంటర్ చేశారు అనుకోండి, ఆ అమౌంట్ అంతా మీకు క్రెడిట్ అయిపోద్ది అనమాట మీ బ్యాంక్ అకౌంట్లో. ఓకేనా, అంత 100% తీసుకోవచ్చు లేదా తక్కువ కూడా తీసుకోవచ్చు. చాలా మంది మళ్ళీ అదే పదే ప్రశ్న అడుగుతున్నారు అనమాట. అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉన్న అమౌంట్ ఎంతైతే ఉందో అంతా కూడా సెటిల్ అయిపోద్ది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, అట్లా ఫైనల్లీ ఏంటంటే అందరి అకౌంట్లో ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుందండి. నా అకౌంట్లో కూడా క్రెడిట్ అయిపోయింది అనమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు అప్రూవ్ అని వస్తే కనుక కనీసం ఒక 4 days అయితే వెయిట్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ పడిపోతుంది. ఎవరు కూడా చింతించొద్దు. స్పీడ్గా కూడా అవుతాయి అనమాట ఫ్యూచర్లో. ఓకే, ఈ విషయం అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.